చంద్రబాబుని జగన్ ప్రశ్నించినటువంటి అంశం తాజాగా కీ పాయింట్స్ని రైట్ చేసుకొచ్చారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మీద ఎంతటి బరితెగింప, మేనిఫెస్టో మీద ఎంతటి తేలికతనమా, ప్రజలకు ఇచ్చిన మాటలను అమలు చేయకుండా టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటారా, లక్షల మంది తల్లులకి పిల్లలకు రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా, అధికారంలోకి వస్తే తల్లికి వందనం అని ఎంతమందికి పిల్లలు ఉంటే అంతమందికి ఏడాదికి 15,000 చొప్పున ఇస్తామన్నారు. అధికారంలోకి రాగానే అంతకుముందు మేము ఇస్తున్న అమ్మఒడి పథకాన్ని సైతం ఆపేశారు. వరుసగా క్యాబినెట్ సమావేశాలు అన్నటువంటి జరుగుతున్నాయి, కానీ తల్లికి వందన పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారు నిర్దిష్టంగా చెప్పలేదు. తీరా ఈ ఏడాదికి ఇవ్వమని క్యాబినెట్లో తేల్చి చెప్పేశారు. ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా, ఇంతకన్నా పచ్చిదగా ఏమైనా ఉంటుందా? చంద్రబాబు గారు ఎన్నికల వేళ మీరు మీ కూటమి నాయకులు రాష్ట్రంలోని ప్రతి చోట తల్లికి వందనంపై చేసిన ప్రచారం అంతా ఇంత కాదు. ఇంటింటికి తిరిగి కనిపించిన ప్రతి పిల్లాన్ని పట్టుకుని నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నారు. ఇద్దరుంటే 30,000 ఇస్తామన్నారు, ముగ్గురుంటే 45,000 ఇస్తామన్నారు, నలుగురుంటే 60,000 ఇస్తామన్నారు. ప్రజలకు మీరు చేసిన వాగ్దానం, మీరు చెప్పిన మాటలో ఆడియో వీడియోల రూపంలో సాక్ష్యాధారాలకు ప్రతి ఒక్కళ్ళ సెల్ ఫోన్లో ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో 44.48 లక్షల మంది తల్లులకు, దాదాపు 84 లక్షల మంది పిల్లలకు 26,067 కోట్లను మేము అందించి అత్యంత విజయవంతంగా అమలు చేసిన అమ్మఒడిని ఆపేసిన, మీరు ఇస్తామన్న పథకం వస్తుందేమోని బడికి వెళ్ళే ఆ పిల్లలు, వారి తల్లులు 7-8 నెలలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. చివరికి వారి ఆశలపై నీళ్లు జల్లి ఏడాది ఇవ్వమని నిస్సిగ్గుగా చెప్తున్నారు. ప్రజలకు ఒక మాట ఇచ్చి దాన్ని నమ్మించి వారి ద్వారా అధికారం తీసుకుని ఇప్పుడు ఇవ్వలేమంటూ ఎలాంటి సంకోచం లేకుండా చెప్తున్నారు. మేనిఫెస్టోని చెత్తబుట్టలో వేయడం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తొంగలో తొక్కడం మీకు అలవాటుగా మారిపోయింది చంద్రబాబు గారు. ఇక రైతు భరోసా తీరు కూడా అలానే ఉంది. ఈ ఏడాది ఖరీఫ్, రబీ 2 సీజన్లు అయిపోతున్నా ఇవ్వకుండా గడిపేశారు. అదిగో ఇదిగో అంటూ లీకులు ఇస్తున్నారు. కానీ ఇప్పటి వరకు రైతులకు పెట్టుబడి సాయం కింద ఒక్క పైసా ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చిన ఆ ఏడాది 2019 అక్టోబర్లో ప్రారంభమై అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం 13,500 చొప్పున 53.58 లక్షల రైతుల చేతిలో 34,378 కోట్లు మేము పెట్టాం. కేంద్రం ఇచ్చేది కాకుండా మీరు ఏడాదికి 20,000 ఇస్తామన్నారు. ఇప్పుడు ఖరీఫ్ అయిపోయింది, రబీ కూడా అయిపోయింది, ఒక్క పైసా ఇవ్వలేదు. ఇన్ని క్యాబినెట్ మీటింగులు పెట్టుకున్నా ఎప్పుడు ఇస్తామో చెప్పడం లేదు. ఇది రైతుల్ని నిలువెల్లా మోసం చేయడం కాదా? రైతులకు పెట్టుబడి సహాయం లేదు, కనీస మద్దతు ధర అందడం లేదు, ఉన్న ఉచిత పంటల బీమాను రద్దు చేశారు, ఆర్బీకేలు నిర్వీర్యం చేశారు. సంక్షోభంలో ఎవరైనా రైతులు దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కూడా అందడం లేదు కదా. కనీసం పరామర్శకు కూడా నోచుకోవడం లేదు. ప్రతి పిల్లాడికి 15,000 చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్న తల్లికి వందనం అయినా మోసమే. రైతులకు పెట్టుబడి సాయంగా 20,000 ఇస్తామన్నది మోసమే. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి 18,000 అయినా మోసమే. నిరుద్యోగ వృత్తి కింద ప్రతి పిల్లాడికి 36,000 అయినా మోసమే. 50 సంవత్సరాల నిండిన ప్రతి అక్కకు 48,000 అయినా మోసమే. ఇంటింటికి సేవలు అందిస్తూ మంచికి అర్థం చెప్పిన వాలంటీర్లకు మీరు చేసింది మోసమే. ఈ మోసాలన్నింటికి తోడు మీ పాలనలో ప్రజలపై ఛార్జీలతో బాదుడే కనిపిస్తోంది. ప్రతి అడుగులోనూ స్కామ్లే. ఇసుకను వదలడం లేదు, మద్యాన్ని వదలడం లేదు. చంద్రబాబు గారు రోజులు గడుస్తున్న కొద్దీ మీరు చేస్తున్న మోసాలు ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉన్నాయి. ఇవి ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తున్నాయి. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి వారి గొంతుకై నిలుస్తుంది. ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం వారి తరపున నిలబడుతుందని ప్రకటించారు.